కర్నూలు జిల్లాలో యథేచ్ఛగా గంజాయి సాగు జరుగుతుంది. చిప్పగిరి మండలం దేగులపాడులో భారీగా గంజాయి పంట సాగుతుంది. శివయ్య అనే రైతు మిరప పంటలో అంతర పంటగా గంజాయిని వేశారు. పోలీసులకు సమాచారం అందించారు స్థానికులు. గంజాయి పంటను పూర్తి నిర్వీర్యం చేసుకున్నారు పోలీసులు. ఇటు గంజాయి మొక్కలను కూడా స్వాధీనం చేసుకొని వారిపైతే కేసు నమోదు చేయడం జరిగింది. ప్రస్తుతం గంజాయి సాగుపై దర్యాప్తు చేస్తూ ఉన్నారు. రైతుల అధికార కూటమి పార్టీ నేతలు మద్దతు అంటూ కూడా ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. చెప్పండి కిరణ్, ఇటు కర్నూలు జిల్లాలో చూసుకుంటే గంజాయి సాగు బాగా యథేచ్ఛగా జరుగుతుంది అంటూ కూడా తెలుస్తోంది. దీనిపై మీ దగ్గర ఉన్న పూర్తి సమాచారం ఏంటి? అమూల్య, చిప్పగిరి మండలంలోని డేగలహల్ గ్రామంలో భారీగా సాగు చేసిన గంజాయి మొక్కలను పోలీసులు గుర్తించారు. సిఐ రవిశంకర్ రెడ్డి ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. ఏదైతే సర్వే నంబర్ 173, 176 పొలంలో కందితో పాటు కంది మిరప 2 పైర్లతో పాటు అంతర్పంటగా గంజాయిని సాగు చేశారు. అయితే ఈ గంజాయి సాగు చేశారనే విషయం ఏదైతే ఆ గ్రామ ప్రజలకు సమాచారం అందడంతో గ్రామ ప్రజలు పోలీసులకు సమాచారం అందించారు. ఏదైతే సిఐ రవిశంకర్ రెడ్డి వచ్చి ఆ ప్రాంతాన్ని మొత్తం పరిశీలించారు. మొక్కలు ఏదైతే శివయ్య దాదాపు 15 ఎకరాల ఆ గ్రామానికి చెందిన శివయ్య 15 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. ఆ సాగు భూమిలో చూసినప్పుడు కంది మిరప గంజాయి ఈ అందరి పంటగా గంజాయి మొక్కలు గుర్తించారు. మొక్కలు అక్కడికక్కడే మొత్తం తీసేసి దాన్ని ట్రాక్టర్లలో కూడా తరలించారు. మొక్కల బరువును బట్టి దాని వాల్యూ ఎంత ఉంటుంది అనేది కూడా ఐడెంటిఫై చేస్తామంటూ పోలీసులు చెప్పడం జరిగింది. ఏదైతే గంజాయి విషయం వచ్చినప్పుడు ఏదైతే రాష్ట్రంలో విస్తృతంగా గంజాయి ఆయా ప్రాంతాల్లో దొరుకుతుంది. ఏదైతే టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ సీఎం చంద్రబాబు నాయుడు కానీ గంజాయి సాగు చేసే వారిని కానీ గంజాయి అక్రమ రవాణా చేసే వారి కానీ ఉక్కుపాదం మోపుతాము, 100 రోజుల్లో కఠిన చర్యలు తీసుకుంటామంటూ ఏదైతే గతంలో ప్రకటించడం జరిగింది. అయితే ఇప్పుడు ఏదైతే వీకెండ్ వచ్చేసరికి అటు తెలంగాణ కావచ్చు ఇటు ఆంధ్రలో కావచ్చు విపరీతంగా గంజాయి పార్టీలు జరుగుతున్నాయి. అదేవిధంగా ఎన్సీబీ అధికారులు పలు చోట్ల దాడులు చేసి స్వాధీనం చేసుకున్నా కూడా ఈ వీకెండ్ పార్టీలు వచ్చేసరికి ఈ గంజాయి ఇలాంటి మత్తు పదార్థాలను ఎక్కువ సేవించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. వీటిని నిరోధించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. మరోపక్క ఏదైతే ఈ శివయ్య వెనక ఎవరైనా రాజకీయ నేతలు ఉన్నారో సాగు చేయడానికి ఎవరు ప్రోత్సహించారు, దీని వెనక ఎవరున్నారంటూ పోలీసులు మరోపక్క ఆరాధిస్తున్నారు. అమూల్య, రైట్. మరి ఇప్పుడు చూసుకుంటే ఒకవైపు ఇప్పుడు మిరప పంట మధ్యలో గంజాయి అంతర్ పంట వేసినట్టుగా కూడా తెలుస్తుంది. మరి ఇప్పుడు అక్కడికి ఇన్స్పెక్షన్కి వెళ్ళిన అధికారులు అంటే ఎవరైతే అగ్రికల్చర్ అధికారులు ఉంటారో వాళ్ళకి ఈ విషయం ముందుగానే తెలియదు అంటారా? అమూల్య, ఏదైతే వ్యవసాయ అధికారులు ఏదైతే ఈ క్రాప్ చేయడానికి ఆ పంట పొలాలకు వెళ్తారో మరి ఈ శివయ్య అనే వ్యక్తి పంట పొలాన్ని ఏదైతే ప్రైవేట్ కి తీసుకున్నారా, ఏదైతే లీజ్ కి తీసుకున్నారా, కౌలుకు తీసుకున్నారా అనే విషయం కూడా మనకు క్లారిటీ లేదు. మొత్తం ఏదైతే 15 ఎకరాల్లో కంది మిరపతో పాటు గంజాయి సాగు చేశారు. ఈ కంది మిరప పంటలు ఏదైతే మిరప కన్నా కంది పంట ఏపుగా పైకి పెరుగుతుంది. ఏదైతే గంజాయి పంట దాదాపు దాని స్మెల్ కూడా వాసన కూడా దాదాపు 2-3 కిలోమీటర్ల పరిధికి విస్తరించింది. అయితే ఈ 2 అంతర పంటలు ఏదైతే కంది తర్వాత మిరప ఈ 2 పంటల ఎఫెక్ట్ వల్ల ఏదైతే గంజాయి ఈ బయటికి స్మెల్ రాకపోవచ్చు అంటూ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే వ్యవసాయ అధికారులు కూడా ఆ పంట పొలాన్ని ఈ క్రాప్ చేసినప్పుడు పరిశీలించినట్టు సమాచారం లేదు. అయితే వ్యవసాయ అధికారులు జనరల్ గా ఆయా ప్రాంతాలు ఏ పంటలు వేశారని చెప్పి ఈ క్రాప్ చేస్తారు. అలాంటి నేపథ్యం ఉందా లేదా అనేది కూడా మనకైతే సమాచారం లేదు. కానీ ఏదైతే గంజాయి రాష్ట్రంలో ప్రతి ప్రాంతానికి ప్రతి పల్లెకు విస్తరించే పరిస్థితి వస్తే దీనిపైన అటు పోలీసులు ఇటు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఏకంగా దాదాపు 15 ఎకరాల్లో గంజాయి పంట వేశారు అంటేనే ఆశ్చర్యంగా ఉంది. ఆ గ్రామ ప్రజలు కూడా విస్తుపోయిన పరిస్థితి ఉంది. ఏదైతే దేగులపల్లి గ్రామంలో విస్తుపోయిన పరిస్థితి అది ఏ కొండ ప్రాంతంలోనో ఏ నది ప్రాంతంలోనో లేదా అరణ్య ప్రాంతంలో కాదు, కేవలం సాగు చేసే పంట పొలంలో దాదాపు 15 ఎకరాల పంట పొలంలో గంజాయి సాగు చేయడము, ఆ గంజాయి మొక్కలను నాటడం కూడా ఈ రైతు ఏదైతే శివయ్య ఉన్నారు, శివయ్య వెనకరు ఉన్నారు, రాజకీయ నేతలు ఎవరున్నారు లేదా బడా నేతలు ఎవరు ప్రోత్సహించింటే ఈ పంట వేశారు. ఎందుకంటే రైతులు దురదృష్టితో ఆలోచించేవారు కాదు. ఎందుకంటే వారు తమ పంటలు ఏదైతే ఉన్నాయో
ఆ పంటలు మాత్రం పండించడానికి ఎక్కువ మంది రైతులు మొగ్గు చూపుతారు. వరి కావచ్చు, మిరప కావచ్చు, కంది కావచ్చు, ఇలాంటి పంటల వరకే రైతులు మొగ్గు చూపుతారు. ఎందుకంటే రైతులు ఆ స్థాయిలో ఏదైతే గంజాయి సాగు చేసి విక్రయించే సాగు చేసే పరిస్థితుల్లో అంత నాలెడ్జ్ టెక్నాలజీ ఉన్న రైతులు దాదాపు చాలా తక్కువ ఉంటారు. అయితే ఈ శివయ్యను ప్రోత్సహించింది ఎవరు, ఈ శివయ్య వెనుకుంది ఎవరని పోలీసులు ఆరాధిస్తున్నారు. ఫర్దర్ ఈ కేసు సంబంధించిన డీటెయిల్స్ త్వరలో తెలుపుతామంటూ సీఏ తెలపడం జరిగింది. అమూల్య, రైట్. మరి ఇప్పుడు చూసుకుంటే ఇంత పెద్ద మొత్తం మీద గంజాయి సాగు చేస్తున్నాడు, కనిపెట్టలేకపోయిన అధికారుల నిర్లక్ష్యంపై కూడా అంతర్గతంగా ఏమైనా చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయంటారా? అమూల్య, ప్రధానంగా ఇక్కడ రెవెన్యూ తర్వాత ఏదైతే వ్యవసాయ శాఖ, ఈ రెండు శాఖలు కూడా పూర్తిగా ఏదైతే బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక పైరు ఒక పంట రైతు వేస్తే ఆ పంట దగ్గరికి ఏదైతే ఈ క్రాప్ చేయడానికి వ్యవసాయ అధికారి వెళ్తాడు, రెవెన్యూ అధికారి అదైతే విలేజ్ రెవెన్యూ అధికారి ఉంటారు, ఏదైతే గ్రామానికి రెవెన్యూ అధికారి ఉంటారు, గ్రామ పంచాయతీకి, వీరి ఇరువురికి తెలియకుండా ఈ వ్యవహారం నడిచిందా? దాదాపు 15 ఎకరాల్లో ఏదైతే మిరప కందితో పాటు గంజాయి సాగు చేసిన విషయం ఏదైతే వ్యవసాయ అధికారులతో పాటు రెవెన్యూ అధికారులకు తెలియదా, లేదా వీరికి తెలిసి జరిగిందా అనేది కూడా రాబోయే విచారణ తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది. అదేవిధంగా ఏదైతే ఆ గ్రామానికి సంబంధించిన ప్రజలు ఇప్పుడు కంప్లైంట్ చేశారు, అయితే అది వారికి ముందు తెలుసా తెలియదా అనేది కూడా ఫర్దర్ విచారణ తేలే అవకాశం ఉంది. ఎవరైతే ఫిర్యాదు చేశారో వారి దగ్గర నుంచి పోలీసులు ప్రాథమిక ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు. అయితే నిన్న ఏదైతే వ్యవసాయ అధికారులు ప్లస్ ఏదైతే పోలీస్ అధికారులు, రెవెన్యూ అధికారులు, వ్యవసాయ అధికారులు మొత్తం కలిసి ఆ పైరును ధ్వంసం చేశారు. ఏపుగా పెరిగిన ఆ పంటను ధ్వంసం చేసి దాదాపు ఆ 15 ఎకరాల్లో అంతర్ పంటగా సాగు చేసిన గంజాయిని 3 నుంచి 4 ట్రాక్టర్లో తరలించారు. వాటి వాల్యూ కూడా లెక్క కడతారు. దీని వెనక ఎవరున్నారు, ఎవరైనా అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ సహకరించాలన్న కోణంలో విచారణ జరుగుతుందని పోలీసులు సమాచారం ఇస్తున్నారు. అమూల్య, రైట్. థ్యాంక్ యూ కిరణ్. చూసుకుంటే కర్నూలు జిల్లాలో యథేచ్ఛగా గంజాయి సాగు నడుస్తుంది. చిప్పగిరి మండలం దేగులపాడులో భారీగా గంజాయి పంట వేశారు. శివయ్య అనే రైతు మిరప పంటలో అంతర పంటగా గంజాయిని వేశారు. అయితే పోలీసులకు సమాచారం ఇచ్చారు స్థానికులు. వెంటనే గంజాయి పంటను పూర్తిగా నిర్వీర్యం చేసుకున్నారు పోలీసులు. ఇటు గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకొని ఆ రైతు పైన కేసు నమోదు చేయడం అయితే జరిగింది. గంజాయి సాగుపై ఏదైతే పోలీసులు ఇప్పుడు దర్యాప్తు చేపడుతూ ఉన్నారు. ఇటు సిఐ రవిశంకర్ రెడ్డి వివరాల మేరకు చూసుకుంటే డేగులపాడు గ్రామ రెవెన్యూ పరిధిలో సర్వే నెంబర్ 176, విస్తీర్ణం 10 ఎకరాలలో 173 సర్వే నెంబర్ 5 ఎకరాల్లో ఎండోమెంట్ భూమి అయితే ఉంది. ప్రస్తుతం ఇప్పుడు మొత్తంగా చూసుకుంటే 15 ఎకరాల భూమిని రైతులకు సాగు చేసినట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు. డేగులపాడు గ్రామానికి చెందిన ఉనేబాద్ శివయ్య కంది పంట మరియు మిరప పంటలు అక్కడక్కడ గంజాయి సాగు చేసినట్లు సమాచారం రావడంతో ఇటు సిఐతో పాటు మరియు ఆలూరు ఏడీఏ చంగల్ రాయుడు, ఆలూరు ఎక్సైజ్ సిఐ లలిత వచ్చారు. చిప్పగిరి ఎస్ఐ సతీష్ కుమార్ మరియు తహసీల్దార్ ఇజాజ్ అహ్మద్ మరియు రెవెన్యూ ఇన్స్పెక్టర్ సునీత తదితర అధికారులు శుక్రవారం అయితే డేగల హాల్ గ్రామ రెవెన్యూ పొలాల్లో అయితే మెరుపు దాడులు చేశారు. ప్రస్తుతం అధికారులు పరిశీలన చేస్తూ ఉన్నారు. పొద్దుపోయాక కూడా మిరప మరియు కంది పంటల్లో గంజాయి సాగును వేరు చేసే పనుల్లో అయితే ఉన్నారు. పూర్తి వివరాలు కూడా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం అయితే కంది పంట మరియు మిరప పంట అంతర్ పంటలో ఇప్పుడు ఇది గంజాయి ఉండడం వల్ల ఆ వాసనకి కూడా దీన్ని కనిపెట్టలేకపోయినట్టు తెలుస్తోంది. కానీ మొత్తంగా అయితే 15 ఎకరాల్లో ఈ గంజాయి పంట వేసినట్టు ఉంది. ఇంకా దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా వెలువడాల్సి ఉంది.